అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నంద్యాల జిల్లా బనగానపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు, రాష్ట్ర R&B మంత్రి PC జనార్దన్ రెడ్డి రాజకీయాల్లోకి రాకముందు అగ్రశ్రేణి వ్యాపారవేత్తగా గణనీయమైన ఫలితాలు సాధించి వ్యాపార రంగంలో సక్సెస్ఫుల్గా రాణించిన తర్వాత ఇక ఆయన రాజకీయాల్లోకి రావటం, బనగానపల్లి నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా గెలుపొందడం, ఆ విధంగా రాజకీయ ప్రస్థానం కొనసాగింది. ఆయన రాజకీయాల్లో పోటీ చేసిన తొలిసారే శాసనసభ ఎన్నికల్లో గెలుపొందారు. నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాల అమలు విషయంలో తనదైన శైలిలో ముందుకు సాగారన్న అభిప్రాయం కూడా క్షేత్రస్థాయిలో వినిపిస్తుంది. అయితే రాజకీయాల్లో గెలుపోటములకు ఒకటే కారణం ఉండదు, భిన్నమైన కారణాలు మనకు గోచరిస్తాయి. మరి తొలి దఫా ఎన్నికల్లో గెలుపొందిన BC జనార్దన్ రెడ్డి గారు రెండవ దఫా ఓటమిని చవిచూడడం జరిగింది. ఒక రాజకీయ నాయకుడికైనా, ఒక రాజకీయ పార్టీకైనా ప్రజల్లో వారి వారి ప్రాధాన్యతల మేరకు అభిమానం ఉంటుంది. అయితే ఆ రేషియో ఒక 10% అటు ఇటు అయితేనే ఎన్నికల్లో పోటీ చేసిన నాయకుడు గెలుపొందడానికైనా, ఆ పార్టీ రాష్ట్రంలో అధికారం గెలుపొందడానికైనా, సాధించడానికైనా కీలకమవుతుంది. ఆ 10% ప్రజా అభిమానం అటు ఇటు అయితే ఓటమి తప్పదు. మరి మొదటి దఫా పోటీ చేసిన వెంటనే శాసనసభ్యుడిగా గెలుపొంది 5 సంవత్సరాల అనుభవం అనంతరం రెండవ దఫా ఓటమి చూసిన BC జనార్దన్ రెడ్డి గారు ఆ ప్రతిపక్షంలో మాజీ శాసనసభ్యుడిగా 5 సంవత్సరాలు నియోజకవర్గంలో నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ పార్టీ కార్యక్రమాలను కూడా రాష్ట్ర స్థాయిలో నిరంతరం లక్ష్య సాధన దిశగా ముందుకు తీసుకెళ్తూ పార్టీ అధిష్టానం దృష్టిలో కూడా గుర్తింపు రావడం వల్లనే కావచ్చు, ఆయన గత 2 సంవత్సరాల కిందట, దాదాపు 2 సంవత్సరాల కిందట జరిగిన శాసనసభ ఎన్నికల్లో మూడవసారి పోటీ చేసినప్పుడు బనగానపల్లి నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో గెలుపొందడం, మంత్రిగా అవకాశం రావడం ఒక రకంగా కలిసి వచ్చిందా అంటే అలా కూడా చెప్పుకోవచ్చు. ఒక నియోజకవర్గం శాసనసభ్యుడికి సంబంధించిన పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంటే ఆ నియోజకవర్గంలో అభివృద్ధికి కొంత ఊతం లభిస్తుంది. అదే ఆ నియోజకవర్గ శాసనసభ్యుడు ఇక మంత్రి కూడా అయితే ఆ అభివృద్ధికి పూర్తి స్థాయిలో ఊతం లభిస్తుందంటే అతిశయోక్తి కాదు. మరి ఒకసారి గెలుపు, మళ్ళీ మరోసారి ఓటమి చవి చూడడం వల్ల ఈ గెలుపు, ఓటమి 2 అనుభవాలను క్రోడీకరించుకున్నట్టున్నారు BC జనార్దన్ రెడ్డి గారు. మరి ఈ దఫా గెలిచిన వెంటనే, మంత్రిగా అవకాశం లభించిన వెంటనే మరో 5 సంవత్సరాలు గడువుంది కదా అన్న కోణంలో కాలయాపన లేకుండా ఎన్నికల సందర్భంగా బనగానపల్లి నియోజకవర్గంలో తామిచ్చిన హామీ మేరకు అభివృద్ధి కార్యక్రమాలను యుద్ధ ప్రాతిపదికన ముందుకు తీసుకెళ్తున్నారు. బనగానపల్లిలో చూస్తే మనకు బైపాస్ రహదారి, పట్టణంలో CC రహదారులు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, పాత బస్టాండ్ సమీపంలో జుర్రేరు వాగు, అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ పునర్నిర్మాణము, షాదీఖానా నిర్మాణము, ఇలా ఒక్కొక్కటిగా ఆయన నిర్మాణాత్మక అభివృద్ధి పనులను ముందుకు తీసుకెళ్తున్నారు. మంత్రిగా బిజీగా ఉన్నప్పటికీ కూడా బనగానపల్లికి వచ్చినప్పుడు కూడా ప్రజలతో మమేకమవుతూ వారి సమస్యలను తెలుసుకోవడానికి తనకున్నంతలో సమయాన్ని కేటాయిస్తూ ముందుకెళ్తున్నారు. అలాగే చేపట్టిన నిర్మాణాత్మక పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించడం, అవసరమైన సలహాలను అధికారులకు అక్కడికక్కడే ఇస్తూ ముందుకు వెళ్తున్నారు. ఇదంతా ఇలా పక్కన పెడితే స్థానికుల్లో ఒక అంశం అయితే క్షేత్రస్థాయిలో ఒక సెక్షన్ ఆఫ్ ది పీపుల్లో కొంత చర్చనీయాంశంగానే ఉండింది. అదే బనగానపల్లిలో ఇళ్ల పట్టాల పంపిణీ. గత శాసనసభ ఎన్నికల సందర్భంలో బనగానపల్లికి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రచారానికి వచ్చినప్పుడు ఆయన చేత
ప్రకటన చేయించారు. అలాగే బీసీ జనార్దన్ రెడ్డి గారు కూడా ప్రకటన చేయించారు బనగానపల్లిలో ఇళ్ల పట్టాల పంపిణీకి సంబంధించి. మరి మిగతా హామీల విషయంలో ముందుకెళ్తున్న బీసీ జనార్దన్ రెడ్డి గారు దాదాపుగా 2 సంవత్సరాలు అవుతుంది. ఈ ఇళ్ల పట్టాల అంశం ఏమైంది అన్న అభిప్రాయం కొంత క్షేత్రస్థాయిలో వినిపించింది. మరి చివరకు దాన్ని కూడా ఇళ్ల పట్టాల బనగానపల్లిలో ఇళ్ల పట్టాల పంపిణీని కూడా పట్టాలపైకి తెచ్చారు బీసీ జనార్దన్ రెడ్డి గారు. దాదాపుగా గత 1-2 నెలల్లోనే అనుకుంటాను స్థానిక తాజాగా పట్టణంలో ఎస్ఆర్బీసీ కాలనీ అవుకుమెట్ట ఎస్ఆర్బీసీ కాలనీ కార్యాలయ సమీపంలో బనగానపల్లిలో ఇళ్ల పట్టాలకు సంబంధించి గురువారం నాడు భూమి పూజ కార్యక్రమానికి కూడా బీసీ జనార్దన్ రెడ్డి గారు స్వయంగా శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఆ నేపథ్యంలోనే ఇదివరకటికే ఇందాక చెప్పినట్టు గత 2 నెలల్లో దాదాపుగా 2 నెలలనే కాదు అప్పటికే ఇంకా కొంత ముందు కూడా ఎప్పటికప్పుడు అవకాశం మేరకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని పట్టాలపైకి తేవడానికి ఆయన క్షేత్రస్థాయిలో ప్రణాళికాబద్ధంగానే ముందుకు వెళుతూ తాజాగా గురువారం నాడు ఇందుకు సంబంధించి భూమి పూజ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దాదాపుగా ఆయన మాటలోనే చూస్తే 3,500 మంది వరకు 2 నుంచి ఇంకా కొద్దిగా 2.5 సెంట్ల వరకు కూడా ఇళ్ల పట్టాలు లబ్ధిదారులకు అందనున్నాయి. ఇక మరి ఇంత భారీ ఎత్తున ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం కూడా పూర్తి అయితే అది ఒక రకంగా ఆయనకు రాజకీయంగా కలిసి వచ్చిన అంశమే అని కూడా చెప్పుకోవచ్చు. సో తర్వాత చెప్పుకునేది ఏమంటే రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్న అంశం ఏమంటే ఈసారి ఇంకొక అంశాన్ని కూడా ఇక్కడ మనం ప్రాధాన్యంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన కేవలం శాసనసభ్యుడు మాత్రమే కాకుండా రాష్ట్ర మంత్రి కాబట్టి కేవలం శాసనసభ్యుడిగా నియోజకవర్గానికి కేటాయించినట్టుగా పూర్తి స్థాయిలో సమయం కేటాయించడం సాధ్యమవుతుందా అంటే కాకపోవచ్చు. మరి ఆ నేపథ్యంలో కార్యకర్తలకు అందుబాటులో లేరు అన్న అపప్రద కూడా లేకుండా ఆయన నిరంతరం దానికి కూడా సమయం కేటాయిస్తున్నారు. ఇటీవలే బీసీ ఇందిరారెడ్డి గారు కూడా ఆయన శ్రీమతి బీసీ ఇందిరారెడ్డి గారు కూడా ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ కార్యకర్తలతో మీరు అలిగి పక్కన కూర్చోవద్దు, మీకు ఏదైనా ఉంటే నేరుగా బీసీ జనార్దన్ రెడ్డి గారి దృష్టికి తీసుకురండి అని అన్నారంటే అందుకు కూడా వారు ప్రాధాన్యం ఇస్తున్నారన్న అంశం వెల్లడవుతోంది. ఏదేమైనా ఈ కోణంలో పూర్తి స్థాయిలో రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్న అంశం మరోసారి ఓటమి చవి చూడకుండా రానున్న శాసనసభ ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుపు దిశగా బీసీ జనార్దన్ రెడ్డి గారు ముందుకెళ్తున్నారు అన్న అభిప్రాయం. అలాగే ఇక్కడ ఇంకొక అంశం కూడా గమనించాల్సి ఉంటుంది. త్వరలో స్థానిక ఎన్నికలు రానున్నాయి. మరిక ఒక శాసనసభ్యుడికైనా రాష్ట్రంలో అధికార పార్టీకైనా స్థానిక ఎన్నికల్లో గెలుపు కూడా ఎంతో కీలకమవుతుంది. స్థానిక ఎన్నికల్లో విజయం సాధిస్తే తమ స్థానాలు బలపడతాయి. విజయం సాధించకపోయినా విజయ శాతంలో ఫలితాలు కొంచెం తగ్గినా కూడా అది కొంత మైనస్ అవుతుంది. కాబట్టి అధికారంలో ఉన్న నేతలకు ఇది ఒక అగ్ని పరీక్ష లాంటిది. మరి అందులో కూడా ఎలా ముందుకెళ్తారో చూడాలి. యథావత ఏమైనా కానీ బీసీ జనార్దన్ రెడ్డి గారు తమ రాజకీయంలో శాసనసభ ఎన్నికల్లో ఒకసారి గెలుపు ఒకసారి ఓటమి చవిచూసిన నేపథ్యంలోనే ఈసారి పూర్తి స్థాయిలో ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నారు, ఒక స్ట్రాటజీగా రాజకీయాల్లో ముందుకు వెళ్తున్నారు అన్న అభిప్రాయం ఇక్కడ ప్రాధాన్యత సంతరించుకుంది.